భయపడవద్దు. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మన పక్షమున ఉన్నవారు వారికన్నా అధికులై ఉన్నారు. మళ్ళీ చెప్పండి ఒకసారి. భయపడవద్దు. మన పక్షమున ఉన్నవారు వారికన్నా అధికులై ఉన్నారు. ఈ రాత్రి ఈ వాగ్దానాన్ని దేవాదేవుడు మన కుటుంబాల్లో నూతన సంవత్సరంలో గడువు పెట్టిన ఈ పరిచయంలో ప్రభు నెరవేర్చును గాక. ఆమేన్ చెప్దాం. చాలా గొప్ప దైవజనుడు ఏలియా. ఎంత అద్భుతమైన దైవజనుడు అంటే ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోమంటే ఆగిపోయేది, వర్షం రమ్మంటే మాట్లాడండి, వర్షం రమ్మంటే వచ్చేది. గట్టిగా చెప్పండి. వర్షం రమ్మంటే వచ్చేది, ఆగిపోమంటే అయిపోయేది, అగ్ని రమ్మంటే వచ్చేది. తినడానికి తిండి ఉండేది కాదు, కానీ ఆయన ప్రార్థన చేస్తే పరలోకం ఆమె అని చెప్పేసేది. ఏది అడిగితే ఆ మాటకి రైట్ నీకు ఇచ్చేస్తున్నాను అనేది. అలాంటి ఒక గొప్ప దైవజనుడి దగ్గర ఎలీషా అనే శిష్యుడు ఉన్నాడు. ఈ దైవజనుడు వెళ్ళిపోతూ నానా కొడుక, నేను వెళ్ళిపోబోయే ముందు నీకేం కావాలరా అని అడిగాడు. అడగగానే అదే 5 ఎకరాల పొలం ఉంది కదా, 5,000 మంది సంఘం ఉన్నారు కదా, నాకు ఇస్తావా అని అడగలా. ఏమడిగా తెలుసా? నీ ఆత్మలో 2 పాలు నాకు కావాలి. ఆమె నన్ను పర్లేదు గట్టి. అమ్మ ఇప్పుడు దాకా అందరూ కలిసి పాటలు పాడారు, ప్రార్థన చేశారు, ఆరాధన చేశారు. 20 నిమిషాలు అందరం కలిపి ప్రసంగం చేసుకుందాం అంతే. రైట్? ఆమె చెప్పండి ఒకసారి. అదే నీ పెద్ద సంఘాలు వద్దు, లేకపోతే నీ ఎకరాలు వద్దు, నాకేం వద్దు, మరి నీకేం కావాలి నాన్న? నీ ఆత్మలో 2 పాలు నాకు కావాలి అన్నా. ఆమె చెప్పండి ఒకసారి. నువ్వు 1,00,000 బాప్తిస్మాలు ఇచ్చేవంటగా, నేను 2,000 ఇవ్వాలి. ఆమె నానాలి. నువ్వు 1000 మందికి అభిషేకాలు ఇచ్చేవంటగా, నేను 2,000 మందికి ఇవ్వాలి. నువ్వు 1000 సంఘాలు కట్టేవంటగా, నేను 2,000 కడతా. ఇవి నాకు ఆత్మను అన్నాడు. ఇది చాలా కష్టంగా ఉందని చెప్పాడు ఏలియా. సరే, నేను తీయబడక ముందు గనక నువ్వు నన్ను కనుగొంటే ఖచ్చితంగా నీకు వస్తుంది అన్నాడు. ఇక ఏలియా ఆరోహణం అయిపోతున్నాడు. ఆ దుప్పటి కింద పడింది. ఏం పడింది? కింద పడింది. ఎలీషా ఇల్లు ఏం చేశాడంటే ఆ దుప్పటిని మీద వేసుకున్నాడు. వెంటనే యోర్దాన్ దగ్గరికి వెళ్ళి వెంటనే ఆ దుప్పటితో యోర్దాన్ని కొట్టాడు. ఏలియా ఏ అద్భుతాన్ని చేశాడో ఎలీషా ద్వారా కూడా దేవుడు అదే అద్భుతాన్ని చేయించడం ప్రారంభించాడు. ఈ పరిశుద్ధాత్మ పండుగలో ఇక్కడ ఒక పాఠం నేర్చుకుందాం. నిన్నటి దాకా ఏలియాని వెంబడించేవాడు, అభిషేకాన్ని వెంబడించేవాడు. అందుకే ఏలియా అద్భుతాలు చేస్తే ఎలీషా చూశాడు. ఈ రోజు అలా కాదు. ఏలియా లేడు, కానీ ఏలియా అభిషేకాన్ని నిన్నటి దాకా వెంబడించిన వాడు ఇప్పుడు ఈ అభిషేకాన్ని మొయ్యడం ప్రారంభించాడు. ఆ ఆత్మను మొయ్యడం ప్రారంభించాడు. వెంబడించినంతకాలం అద్భుతాన్ని చూశాడు. ఎప్పుడైతే అభిషేకాన్ని మొయ్యడం ప్రారంభించాడో ఎలీషా అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. ఆయన పరిచయంలో చాలా అద్భుతాలు జరిగాయి. ఇందాక పాస్టర్ గారు, ప్రియ సహోదరి, ప్రియ చెల్లి వచ్చి నాకు వాటర్ బాటిల్ ఇచ్చారు. నేను ఏమన్నానంటే, అమ్మ నేను తాగలేను, అంత కూలింగ్ నా వల్ల అవ్వదు అని చెప్పాను. ఎలీషా అనే దైవజనుడి పరిచయంలో జరిగిన 4 అద్భుతాలు చెప్పేసి అవి కూడా ఈ పరిచయంలో జరగాలని కోరుకుందాం మనందరం. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఇప్పుడు నాకు రాగానే వాటర్ బాటిల్ ఇచ్చారు. నాకు వద్దమ్మా అంత కూలింగ్ నేను తాగలేనంటే కూలింగ్ లేని బాటిల్ ఒకటి ఇచ్చారు. కానీ ఎలీషా అనే దైవజనుడు ఎక్కడికి వెళ్తే ఎక్కడ పెడితే అక్కడ వాటర్ బాటిల్ ఉండవు ఆ కాలంలో. కాకపోతే ఈ దగ్గర ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే, ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ నీళ్లు బాగోలేదు అనుకోండి, ఒక్క ప్రార్థన చేయగానే ఆ మురికి నీళ్ళన్నీ మినరల్ వాటర్గా మారిపోయాయి. నిజం. ఇంకా తాగాలి ఏమీ లేవు, ఇవి ఉన్నాయా? నామంలో మురికి నీరు మంచి నీరుగా మారిపోను గాక. అంతే, మారిపోయి తాగేసేవాడు. ఇప్పుడు నేను ఎక్కడో ఆంధ్రాలో చివరమ్మా, ఇక్కడ మీరు ఇప్పుడు మీ వంటలకి నా వంటలకి తేడా ఉంటుందా? ఏదో ఒకటి అన్నాను గట్టిగా. మొన్న నన్ను అమాయకంగా వంట చేయమన్నారు మా అమ్మగారు. నేర్చుకోరా వంటలు, సేవకు వచ్చినప్పుడు వంట రావాలని అనగానే సరే అని నేనేం చేశాను, వంకాయ కూర వండాను. వంకాయ కూర వండుతా నాకు ఉప్పుకి పంచదారకి పెద్ద తేడా తెలియదు, 2 తెల్లగా ఉన్నాయని పంచదార వేసాను. విన్నారా? తింటారా? పర్లేదు, చెప్పండి ఏదో ఒకటి. కానీ ఎలీషా దైవజనుడు అలా కాదు. ఆయన ఏదైనా ఊరు వెళ్ళారనుకోండి, వంటలు బాగోలేదు అనుకోండి, ఇలా ప్రార్థన చేస్తాడు, కొంచెం పిండి వేస్తాడు, వంట రుచికరంగా మారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా చెప్తా హల్లెలూయా. అలాంటి దైవజనుడు ఆయన. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అలా చాలా అద్భుతాలు జరిగాయి. ఈ 6వ అధ్యాయంలో కూడా ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఎందుకు తీసుకున్నానంటే, ఇక్కడ యుద్ధం జరుగుతుంది. ప్రస్తుత కాలంలో ఇజ్రాయేల్ మీద ఏ విధంగా అయితే యుద్ధం జరుగుతుందో, ఆ కాలంలో ఎలీషా గారు ఉన్న కాలంలో 6వ అధ్యాయంలో కూడా ఒక యుద్ధం జరిగింది. సిరియా రాజు అనండి ఒకసారి, వినండి జాగ్రత్తగా. ఇస్రాయేల్ రాజు అనండి. సిరియా ఎప్పుడు ఇస్రాయేల్ మీద అటాక్ చేస్తానే ఉండేది. అందుకే ఏం చేసేవాడంటే, సిరియా రాజు చాలా తెలివిగా యుద్ధం చేసేవాడు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. గట్టి
ఎంత తెలివిగా యుద్ధం చేసేవాడంటే సిరియా రాజు, వినండి వింటారమ్మా, సిరియా రాజు ఎంత తెలివిగా యుద్ధం చేసేవాడంటే పొద్దున్నే ఆయన ఒక వార్ రూమ్ అని ఉంటుంది, కోర్ రూమ్, కాంగ్రెస్ వార్ రూమ్ అని, లేకపోతే టీఆర్ఎస్ వార్ రూమ్స్ అని ఉంటాయి. అందులోకి అందరం రాను, ఒక నలుగురినే రానిస్తారు. అలా ప్రణాళికలు ఎవరికి తెలియదు. అలా సిరియా రాజుకు ఒక వార్ రూమ్ ఉంటుంది. ఆ వార్ రూమ్ లో సైన్యాధిపతులు నలుగురే ఉంటారు. ఆ నలుగురు ఏం చేస్తారంటే సిరికోల్ని ఈసారి మనం అటాక్ చేయాలి, మామూలు చెప్తున్నా మీకు అర్థం అవ్వాలని, ఇజ్రాయెల్ అటాక్ చేయాలి, ఈసారి ఏం చేస్తారంటే సూర్యాపేట మీదకి వెళ్ళండి, అలాగ డౌట్ రాకూడదు అని అని. అటు నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళేమో ఆధారపు ఉండేవాళ్ళు, ఇటు వచ్చి కొట్టేసేవాళ్ళు ఇజ్రాయెల్ దేశాన్ని. అలా జరుగుతూ ఉండేది. సరే, అలా జరుగుతుండగా మరలా యుద్ధం ప్రారంభించాడు ఇజ్రాయెల్ మీద సిరియా రాజు. ఒకరోజు పొద్దున్నే సరిగ్గా 4 గంటలకి మంచిగా చెప్దాం హల్లెలూయా. వెరీ గుడ్, మంచిగా చెప్పండి హల్లెలూయా. అసలు సిరియా రాజు ఇజ్రాయెల్ దేశాన్ని ఏ విధంగా అటాక్ చేయాలని చాలా ప్లాన్డ్ గా వెళ్తున్నాడు. తెల్లారు 4 గంటల సమయం నలుగురు సైన్యాధిపతులను పిలిచేవాడు. నలుగురు రెడీగా ఉన్నారా? రెడీ సార్. మీ టీమ్స్ అన్ని రెడీగా ఉన్నాయా? రెడీగా ఉన్నాయండి అని అనగానే మీరు ఓ పని చేయండి, నిన్న ఇటుగా వెళ్ళారు కదా, ఈరోజు అటుగా వెళ్ళండి, ఏది ఆ కుడివైపుగా వెళ్ళండి అని అనేవాడు. అని అనగానే వీళ్ళు ఏం చేసేవాళ్ళు, జాగ్రత్తగా అటుగా వచ్చేవాళ్ళు. ఈ రాత్రే ఎలీషా దైవజనుడు ఏం చేసేవాడు అంటే ఇశ్రాయేల్ రాజుకు ఒక మెసేజ్ పెట్టేవాడు, అయ్యా రేపు పొద్దున్న సిరియా రాజు ఇటువైపుగా అటాక్ చేయబోతున్నాడు, అక్కడ ఎవరినో ఒకరిని పెట్టండి. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ ఇశ్రాయేల్ సైన్యం ఉండేది, ఇద్దరికి పోరాటం అయ్యేది, వాళ్ళు ఓడిపోయేవాళ్ళు, ఇశ్రాయేల్ దేశం గెలవటం మొదలు పెట్టేది. సరే, సిరియా రాజుకి కోపం ఎక్కువైపోయారు, ఈసారి ఇటు కాదురా ఇటుగా వెళ్దాం అని ఇటుగా రావటం మొదలెట్టారు. ఈలోపు ఈ తెల్లారి నాన్న ఈసారి సిరియా రాజు ఇటు రావట్లేదు, ఇటు వస్తున్నాడు, ఇటు పెట్టేశాడు సైన్యాన్ని. ఇది ఫెయిల్. ఈసారి అటు పెట్టాడు, అటు నుంచి వస్తున్నారు, అటు పెట్టాడు. అంటే సిరియా రాజు ఎంత పకడ్బందీగా ప్లాన్ వేసినా ఇజ్రాయేల్ రాజ్యానికి తెలిసిపోయేది, ఎదురుదాడి చేసేవాళ్ళు, ఇజ్రాయేల్ గెలిచేవాళ్ళు. సిరియా రాజుకు డౌట్ వచ్చింది. వీళ్ళు నలుగురిని పిలిచారు, ఇట్లా మీలోనే ఎవరు ఉన్నారా నమ్మక ద్రోహులు, మీరే ఎవరో చెప్పేస్తున్నారా, మన ప్లాన్స్ అన్ని నేను చాలా జాగ్రత్తగా వేస్తుంటే మీరు వెళ్ళిపోయి ముందుగా అలా చెప్పేస్తున్నారు, మనల్ని ఓడిచ్చేస్తున్నారు అని అనగానే వాళ్ళు ఒకడు అన్నారు, సార్ ప్రాణం పోయినా మీకు నమ్మక ద్రోహం చేయమండి, మేము చాలా నమ్మిన బొంట్లు అండి మీకు, మరి ఎలా తెలుస్తున్నాయి, మన నలుగురు వేగా ఉన్నది రూమ్ లో, మన ప్లాన్స్ అన్ని ఎలా తెలుస్తున్నాయి అని అనగానే వెంటనే అందులో ఒకటి చెప్పాడు, సార్ ఇజ్రాయేల్ దేశంలో ఎలీషా అనే దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు నిరంతరం ప్రార్థన చేస్తాడు, అతను ఎప్పుడూ పరలోకంతో కనెక్ట్ అయి ఉంటాడు. ఆమె చెప్పాలి గట్టిగా. మన వార్ రూమ్ లోనికి ఎవరు రాకపోవచ్చు, కానీ సర్వాంతర్యామైన దేవుడు ఖచ్చితంగా మన మాటలు వింటున్నాడు. ఈ మాటలన్నీ ఆయనకి తెలిసిపోతాయి. ఆయనకి తెలిసిపోగానే ఈ ఊర్లో ఎలీషా అనే ఒక దైవజనుడు ఉన్నాడు, ఈయన ఎప్పుడు పరలోకానికి కనెక్ట్ అయి ఉంటాడు, మనం అనుకున్న మాటలు అక్కడికి వెళ్ళిపోతున్నాయి, అక్కడి నుంచి దైవజనుడికి వెళ్ళిపోతున్నాయి, దైవజనుడి దగ్గర నుంచి రాజుకి వెళ్ళిపోతున్నాయి, అందుకే ఆ దేశం కాపాడబడుతుంది. ఆమె చెప్తారు ఒకసారి గట్టిగా. ఇక వెంటనే రాజు అన్నాడు, అయితే పనిచేయరా, ముందు వాళ్ళ కాదు రాజుని కాదు లేపాల్సింది పాస్టర్ గారిని వేసేయి అన్నాడు. ఎవరిని వేసేయి? పాస్టర్ గారిని వేసేయి. ఈ రోజుల్లో మామూలుగా అందరికీ దొరికేది, అవునా కదా? ఆనందం వచ్చినా మనమే, దుఃఖం వచ్చినా హల్లెలూయా అనండి. మిమ్మల్ని కాదు గట్టిగా మా ఊళ్ళో 2 చేతులు చెప్పండి హల్లెలూయా. మీరు అందరూ అసలు హల్లెలూయా గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిగా చెప్పండి హల్లెలూయా. ఎందుకు ఆ గ్రామం కాపాడబడుతుంది? ఆ ఊర్లో దైవజనుడు ఒకడు ఉన్నాడు. ఎందుకు అందరూ క్షేమంగా ఉన్నారు? అక్కడ చేతులెత్తే దైవజనులు ఉన్నారు. ఎందుకు అందరూ ప్రశాంతంగా ఉన్నారు? ఆ ఊర్లో కడుపు కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థించే దైవజనుడు ఉన్నాడు. ఆమె చెప్పాలి హల్లెలూయా. సకాలంలో వర్షాలు పడుతున్నాయి, దైవజనుడు చేతులు ఎత్తుతున్నారు, దేవునికి స్తోత్రం. ఎందుకు ప్రశాంతంగా ఉన్నాం? దేవుని బిడ్డలు అందరూ ప్రార్థన చేస్తున్నారు మన ప్రాంతాల కోసం. ఒక్క కారణానికే. సరే, ఇక ఏ సెంటర్ పాస్టర్ గారిని అన్నాడు. సరే, పాస్టర్ గారి క్యాంపస్ ఉంది, ఆ క్యాంపస్ చుట్టూ చిన్న పర్వతం, ఆ పర్వతం చుట్టూ తెల్లారయ్యేసరికి సిరియా రాజు తన యొక్క సైన్యాన్ని అంతా చుట్టేశాడు. ఈ ఎలీషా దైవజనుడికి ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరు గెహాజీ. అనండి ఒకసారి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదంతా చదవాలి, అధ్యాయం అంతా. అందుకే మీకు చెప్పేస్తున్నాను, అధ్యాయం అంతా చదువుతాము అయ్యగారు చదువుతాము అన్నవారు మాత్రం హల్లెలూయా అనండి. 2వ రాజుల గ్రంథం ఎన్నో అధ్యాయం? 6వ అధ్యాయం. ఎన్నో నెల ఇది? అందుకని ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. రైట్. సరే, ఈ గెహాజీ పొద్దున్నే లేవగానే బయటికి వెళ్ళాడట. కానీ వాస్తవంగా మనం ఉదయాన్నే లేవగానే ఏం చేయాలంటే ఆ దుప్పట మడత పెట్టుకుని మోకాళ్ళు వేయాలి. దేవుని బిడ్డలు ఏం చేయాలి?
దుప్పటి మడత పెట్టేయటం, ముందు వెంటనే మోకాళ్ళ మీదకి రావాలి. ఈ రోజు ఎట్ట అయిపోయిందంటే ముందు లెగటమే 10-10:30 లెగ్గాను ఫస్ట్ చూసేది ఫేస్బుక్, ఆ తర్వాత చూసేది ఇన్స్టాగ్రామ్, ఆ తర్వాత వాట్సాప్. ఎప్పుడుకో పేదన, ఎప్పుడు టిఫిన్ చేసే టైంకి బా కడుపు నిండా ఆహారం ఇచ్చావయ్యా, అందులో మంచి దోశలు ఇచ్చావయ్యా, అల్లం చట్నీ కూడా ఇచ్చావయ్యా, వందనాలు ఆయన. ఈ శిష్యుడు కూడా అలాంటి ఉదయం లేవగానే ప్రార్థన చేయాల, బయటికి వెళ్ళగానే ఎవరున్నారు? చుట్టూరా భయంకరమైన శత్రు రాజ్యాలు, శత్రు దేశాలు, శత్రు మోకలు పొమ్మేశారు. అల్లు చెప్పండి ఒకసారి గట్టిగా, స్వతం చెప్పండి ఒకసారి మంచిగా, ఆమె అంటారు ఒకసారి. మొత్తానికి శత్రువులు అందరూ చుట్టాయి, కానీ వెంటనే పరిగెత్తుకుంటూ పాస్ గారు అయ్యారు అంటూ వచ్చాడు. ఏమన్నా అన్న ప్రార్థన చేయి, ఏమని? నేను కూడా నీతో పాటు పరలోకం రావాలని ప్రార్థన చేయి. ఏమైందిరా? అయిపోయాం, వాళ్ళిద్దరిని వేసేస్తారంట. వచ్చేసాడు, నీకు అర్థం కావట్లే, వేసేస్తాను, నాకు బలంగా ప్రార్థన చేయి అంటున్నాడు. ఏమైందిరా అని అనగానే చుట్టూతో సిరియా సైన్యం, నువ్వు వాళ్ళు చెప్పి మొత్తం శివశైలి రాజుకి చెప్పావంటే మేము కోపంగా ఉన్నారు, చంపేత్తకు వచ్చారు అని అనగానే వెంటనే దైవజనుడు గెహజీత్ ఏం చెప్పాడంటే, భయపడకు. ఇందాక మనం చదివాంగా, భయపడకు, మనతో ఉన్నవాడు వారి కన్నా అధికుడై ఉన్నాడు. 2 చేతులు అల్లాడిస్తూ ఆమె చెప్తారా? మీరందరూ 2 చేతుల పైకి ఆమె అంటుండగానే ఎంత ప్రతికూల వాతావరణంలో కూడా కూర్చొని ప్రభువుని ఆరాధిస్తున్నారు కదా, ఎంత భయంకరమైన వర్షంలో బోధనాల్లో కూడా దేవుని ఆరాధిస్తున్నారు కదా. ఈ వాగ్దానం మనందరి కోసమే. ఏ భయంతో ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు, ఏ పరిస్థితి ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు. అప్పులు అనే భయంతో వచ్చారు ఈ రాత్రి, అనారోగ్యం అనే భయంతో వచ్చారు ఈ రాత్రి, విజయం లేదు అనే భయంతో వచ్చారు ఈ రాత్రి, లేకపోతే మరణ భయంతో వచ్చి కూర్చున్నారు ఈ రాత్రి పరిశుద్ధాత్మ మనందరితో ఈ పరిశుద్ధాత్మ సభల్లో మాట్లాడుతున్నమాట. భయపడకండి, వారి కన్నా మనతో ఉన్నవాడు అధికుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తాం హల్లెలూయా. ఎఫ్ మైనర్ పట్టుకోండి సార్, ఎక్కువ ఉందా? లైట్ గా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీవు నాకుండగా ఎదురొచ్చువాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవ్వడు. నీవు నాకుండగా ఎదురొచ్చువాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవ్వడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకే సాగెదమయ్యా. అందరూ పాడదామా? యుద్ధము ఓ శూరుడా, ముందుకు సాగెదమయ్యా. జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. జయమిచ్చు నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనన్నానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా జరగనిదేమున్నది, వాక్కును పంపగా కలగనిదేమున్నది. నీవు సెలవీయగా జరగనిదేమున్నది, వాక్కును పంపగా కలగని. సకలము నీవేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకే పాడెదమయ్యా. సకలము నీవేనయ్యా, సకలము శ్రీమంతుడా, స్తుతి నీకే సమకూర్చువాడవయ్యా. నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. సమకూర్చి నీ పిల్లలకు సమకూర్చి. నీవు నాకుండగా ఎదురొచ్చువాడెవ్వడు,
కార్యము చేయగా అట్టుపడు వాడెవ్వడు, నీవు నాకుండగా ఎదురొచ్చు వాడెవ్వడు. కార్యము చేయగా అట్టుపడు వాడెవ్వడు, యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదమయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదమయ్యా. జయమిచ్చు వాడవయ్యా నా పిల్లలకు, జయమిచ్చు జయమిచ్చు వాడవయ్యా నా పిల్లలకు, జయమిచ్చు సమకూర్చు వాడవయ్యా నా పిల్లలకు, సమకూర్చు వాడవయ్యా, సమకూర్చు వాడవయ్యా నా పిల్లలకు, సమకూర్చు వాడవయ్యా, జయమిచ్చు వాడవయ్యా నా పిల్లలకు, జయమిచ్చు రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకటే మాట, మనతో ఉన్నవాడు వారికన్నా అధికుడై ఉన్నాడు. ఏ పొద్దున అప్పులలో వస్తావు, ఏం చెప్తావు? భయంలే ఏ ఉన్నాడు. నీ పొద్దున పరీక్షలు ఏం చెప్పాలి? భయంలే ఏ నాతో ఉన్నాడు. రేపు పొద్దున ఇల్లు ఎలా ఎత్తకొస్తానంటారు బ్యాంకు వాళ్ళు, ఏం చెప్పాలి? భయంలే ఏ నాతో ఉన్నాడు ఆయన. పరిచయలు అన్ని ఓటములు. అసలు ఈరోజు ఏంటో పరిస్థితి అర్థం కావట్లా. ఈ రాత్రి మన మాట ఏంటి? భయం లేదు. ఏ చెప్పండి, నాతో ఉన్నవాడు వారికన్నా అధికుడై ఉన్నాడు. ఏదో కోర్టు సమస్య, ఏం చేయాలో అర్థం కావట్లా. మన మాట ఏంటి? భయం లేదు. ఏ వారితో ఉన్నవాడు, మనతో ఉన్నవాడు వారికన్నా అధికుడై ఉన్నాడు. ఆమె చెప్దాం ఒకసారి. ఒకేసారి అందరూ దొమ్మిగా పడిపోతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లా. మన మాట చెప్పండి. ఆమె కాదు, మనతో ఉన్నాడు. బలవంతులు అందరూ వచ్చేసారు, బలహీనం చేసి మళ్ళీ ఆడేసుకుంటున్నారు. మన మాట ఏంటి? ఆమె చెప్తారు ఒకసారి. హల్లెలూయా. మనకన్నా బాగా చదివే వాళ్ళు పోటీలో ఉన్నారు, ఇంటర్వ్యూలో ఉన్నారు, ఉద్యోగానికి పోటీలో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లా. కానీ మన పిల్లడికి ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు, ఏందో తెలియదు పరిస్థితి. కానీ ఈ రాత్రి ఒక మాట చెప్పనా? భయం లేదు, నాతో ఉన్నాడు. వారికన్నా అధికుడు. నమ్ముతున్నారా? నమ్మిన వారందరూ రెండు చేతులు పైకెత్తి థ్యాంక్ యూ జీసస్ అని చెప్తారా? సరే, శిష్యుడు భయపడిపోతుంటే పాస్టర్ గారు ఏం చేశాడంటే ఒకటే మాట చెప్పాడు, గట్టిగా భయపడక వారికంటే అధికుడు. హల్లెలూయా. సరే, అయిపోయిన తర్వాత ఒక ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభా వీడు చూచినట్లుగా వీడి కండ్లు తెరువమని ప్రార్థన చేశాడట. ఈ రాత్రి నేను నమ్ముతున్నాను మనసారా, దేవాదేవుడు ఎవరైతే మనం ఇక్కడ ఉన్నామో మనందరి కండ్లు దేవుడు తెరవబోతున్నాడు. ఆత్మీయ నేత్రాలు తెరవబోతున్నాడు. విశ్వాసపు నేత్రాలను తెరవబోతున్నాడు. విశ్వాసపు నేత్రాలను తెరవబోతున్నాడు. మన విశ్వాసం ఏ స్థాయిలో ఉండాలంటే ఉన్నదాన్ని లేని దాన్ని ఉన్నట్లుగా చూచినట్లుగా, ఉన్నదాన్ని లేనట్లుగా చూచినట్లుగా, లేని దాన్ని ఉన్నట్లుగా చూచినట్లుగా. ఆమె చెప్తారు ఒకసారి. వేగు చూడడానికి మోషే 12 మందిని పంపిస్తే 10 మంది వచ్చారు. అయ్యా మోషే, అయిపోయింది మన పని. అక్కడ నెఫిలీలు ఉన్నారు, చంపేస్తారు. వారు భయంకరమైనటువంటి భారీ దేహులు, మనం లేచేస్తారు. మన వల్ల కాదు. వారి దృష్టికి మిడతల్లాగా ఉన్నాము, మా దృష్టికి అట్లే ఉన్నాం. అప్పుడు మన దృష్టికి ఎట్లా ఉన్నాం ఒక రేంజ్. ఆ దృష్టికి కూడా ఏమనుకున్నాడు ఇది చెప్పేస్తాను. చూడండి ఎంత చిన్న కళ్ళు అయిపోయాయి, నేత్రాలు మూసుకుపోయాయి. వెళ్ళిపోయి మోషే అయిపోయాము, మన వల్ల కాదు అని అంటే యోషువ కాలేబు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే అక్కడ చూసి చెప్పాం. ఏం చూశారు? మన వల్ల అవదో, వాళ్ళు మనం గెలవలేం, మనం బతకలేం, మనం చంపేస్తారు, మన వల్ల అవదో, ఈ పరిచయం మనం చేయలేం, ఈ వ్యాపారం మనం చేయలేం, ఈ వ్యవసాయం మనం చేయలేం, ఇక మన వల్ల కాదు, ఈ భూమి మీద మనం బ్రతకలేం, ఇక ఈ ఊర్లో మనం నిలబడలేం, ఈ సమస్య నుంచి బయటికి రాలేం. ఇదే చెప్పారు కదా. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. యెహోషువ కాలేబు మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము కూడా చూసాం,
మాకు కూడా కనపడింది, మరి మీరేం చెప్తారు అని అనగానే నిశ్చయంగా వాళ్ళని ఎదిరించడానికి మన బలం సరిపోతుంది. హల్లెలూయా. పరిచర్య చేయడానికి ఈ జీవితం సరిపోతుంది. ముందుకు వెళ్ళడానికి మన సామర్థ్యం సరిపోతుంది, మన శక్తి సరిపోతుంది. వాళ్ళ మీదకి వెళ్ళడమే కాదు, విజయం సాధించుకుని రాబోతున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాస్ గారు, మనందరం ఈ రోజు మన పరిచర్య చూడటం కాదు, ఈ రోజు ఎబినేజర్ పరిచర్య దేవుడు ఆశీర్వదించాడు, కానీ 3 సంవత్సరాల తర్వాత మన పరిచర్యను చూసే నేత్రాలను దేవాదేవుడు మనందరం స్తోత్రం కలుగునుగా. మీ బిడ్డల జీవితాన్ని మీరు ఈ రోజు చూడకండి, 3 సంవత్సరాల తర్వాత. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనందరం చూడాలంటే ఇదే మీటింగ్ 3 సంవత్సరాల తర్వాత 1000 మందితో. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచ వ్యాప్తంగా వాడబడుతున్న గొప్ప గొప్ప దైవజనులు అందరూ వేదిక మీద చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదే చూడాలి. 3 సంవత్సరాల తర్వాత సభ జరగబోతుంది, కొన్ని వేల మంది రాబోతున్నారు. కోసం విశ్వాసం వచ్చి ఆరాధన చేస్తున్నాడు, అమ్మచ్చి వాక్యం చెప్తున్నాడు, ఇంకోటి అయ్యగారు జఫన్ గారు వస్తున్నారు. పరిచయం అదే చూడాలి మనందరం. అదే చెప్పడం. దేవునికి స్తోత్రం కలుగునుగా. వ్యాపారాన్ని ప్రారంభించేప్పుడు ఎట్లా చూడాలి? నష్టాన్ని చూడకూడదు, నష్టం తర్వాత దేవుడు ఏదో లాభాన్ని ఇవ్వబోతున్నాడు చూడాలి మనం. మీ బిడ్డల జీవితాన్ని మీరు ఎట్లా చూడాలి? అయ్యా, నా కొడుకు సెలవులు అడిగే ఉద్యోగాలు కాదు, సెలవులు ఇచ్చే ఉద్యోగంలో పెట్టినాయి. అదే ప్రార్థన చేసేవాడిని. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఏదో మీటింగ్కి వెళ్ళిపోతుండేవాడిని. లీవ్ లెటర్ రాసేవాడిని పాస్ గారు, మా మేడం గారు ఇచ్చేది కాదు. అందుకే ఆ రోజు నేను డిసైడ్ అయ్యా, ప్రభా సెలవులు అడిగే ఉద్యోగం కాదు, సెలవులు ఇచ్చే ఉద్యోగంలో పెట్టినాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం అదే చూడాలి. ఆమేనండి. ఇర్మియా నీకేం కనపడుతుంది? బాదం సవ్వ. ఇర్మియా 1:11 ఇంటికి వెళ్ళిన తర్వాత చూడు ఏం కనపడుతుంది? బాదం సవ్వ. భలే చూసావు ఇర్మియా, అందుకే నేను నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడాలి ముందు విశ్వాసం. చేయబట్టి బయట తీసుకొచ్చాడు, నాన్న లెక్కటి పోయిన చొక్కలన్నాడు. నా వల్ల కాదు ప్రభా, అంత సంతానాన్ని నీకు పోతున్నా. అప్పటికి ఒక కొడుకు లేడు. సాధారణంగా మన కాలంలో కొడుకు పుడితే తండ్రి అంటాం, కానీ విశ్వాస ప్రపంచంలో దేవుడు ముందు అబ్రహామును తండ్రి అని పిలిచిన తర్వాత బిడ్డలను ఇచ్చాడు. సాధారణంగా రాజ్యం వస్తే రాజు అవుతారు, కానీ విశ్వాస ప్రపంచంలో దేవుడు ముందు దావీదును రాజుగా పిలిచిన చాలా కాలానికి రాజ్యం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దామా గట్టిగా? విశ్వాసం. వాళ్ళు అంగీచగారు 4వ కోణం అనే పుస్తకంలో పాస్కరు రోజు అయ్యా మా తండ్రి అబ్రహంగా వాగ్దానం ఇచ్చావు, నాకేం నక్షత్రాలు అన్ని ఎత్తన్నావు కదా అని రోజు బయటకు వచ్చి చొక్కలు లెక్కెట్టేవాడు. ఒక మనిషి కంటి సామర్థ్యం రోజుకి 6000 చొక్కలు లెక్కెట్టగలంట. ప్రభా వచ్చే సంవత్సరానికి 6000 చొక్కలు మా సంఘ సభ్యులు అవ్వన్నాయి. మీకు వచ్చింది తెలుసా? సంవత్సరానికి 6000 మంది చేరేవాళ్ళంట ఆ సంఘం. విశ్వాసం. తోమ అన్నాడు ఒకసారి గట్టిగా. ఎంత అనుమానస్తుడు, అవునా కదా? ఆయన గాయాల్లో ఏరు పెడితే కానీ నేను చూస్తే కానీ నమ్మను అన్నట్టుడు ఒక్కరోజు ఆ పరిశుద్ధాత్మని పండుగలో ఒక మాట చెప్పనా, ఆ మేడగది మీదకి వచ్చి ఎప్పుడైతే ఆత్మతో నింపబడ్డాడో ఆయన ఇండియాకి రావటం కాదు, మన అందరి అనుమానాలను తీర్చడానికి దేవుడు వాడుకున్నాడు. ఒక అనుమానస్తుడు అనుమానాలు తీర్చడానికి వాడబడుతున్నాడంటే ఏం కృపండి? ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరం పనిచేద్దాం ఈ రోజు నుంచి. ప్రభువా చూచినట్లుగా మన నేత్రాలు తిరుగున్నాయి, నిలుచున్నట్లుగా మన నేత్రాలు తిరుగున్నాయి, ఏదైనా చేస్తాం నాయన నువ్వు. ఆమె చెప్తారు ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నోట్ ఒకటి పట్టుకోండి. సరగ పద రాగం అందులో చెప్పండి ఒకసారి గట్టిగా. ఏదైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు, ఏదైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు, ఏదైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు, ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. ఉన్నదాన్ని లేనట్టు, లేనిదాన్ని ఉన్నట్టు, ఉన్నదాన్ని లేనట్టు, లేనిదాన్ని ఉన్నట్టు. ఆరాధన
ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. అన్ని లేనట్టుగా, లేని దాన్ని ఉన్నట్టు, ఉన్నదాన్ని లేనట్టుగా, ఉన్నదాన్ని ఉన్నట్టుగా. యేసయ్యే స్తుతి ఆరాధన, స్తోత్రం చెప్తాను గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అడుగుదామా, ప్రభు నా మనోనేత్రాలు తెరువున్నాయి, నా విశ్వాసపు నేత్రాలు తెరువున్నాయి. తెరవగానే వెంటనే గెహజీకి ఏం కనపడ్డది తెలుసా? దైవజనుడు చుట్టూ, ఆ తర్వాత ఆ పర్వతం చుట్టూ, దైవజనుడు నివసిస్తున్న ఊరు చుట్టూ దేవుడంట అగ్ని జ్వాల రథములతో కంచి వేసేయడం మొదలు పెట్టాడట. మన పితరులు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు ఏ అగ్ని స్తంభం అయితే వాళ్ళని కాపాడిందో, అమ్మ మీరు నమ్మండి, ఈ రోజుకి మన చుట్టూ అదే అగ్ని జ్వాల సమూహాలు. ఇక్కడ సేవకులు కూర్చుని ఉన్నారు, నేను ఒక్కడిని ఉన్నాను అనుకున్నా. చాచా నేను ఒక్కడినైతే ధైర్యం ఉన్నాను మనకి చాలా. హల్లెలూయా. ఓ మాట చెప్పనా, నా చుట్టూ అగ్ని జ్వాల రథాలు పెట్టారు. పాస్ గారి చుట్టూ అగ్ని జ్వాల రథాలు ఉన్నాయి, పాస్ గారు అందరి చుట్టూ అగ్ని జ్వాల రథాలు ఉన్నాయి. ఈ దైవజనులు ఏ ఊర్లో పరిచయం చేస్తున్నారో ఆ గ్రామం చుట్టూ దేవుడు అగ్ని జ్వాల రథాలు. ఎవరైనా సేవకుల్లో మనల్ని తాకాలంటే ఆ రథాన్ని తాకి రావాలి, అగ్నిని తాకి రావాలి. యేసు రక్తంతో కూడుకున్న ఆమేనంటే మొత్తం తిరిగి వచ్చేసాడు. యోబు ఇంటికి 10 సార్లు వెళ్ళొచ్చి ఏంట్రా బాధపడుతున్నావు అన్నాడు దేవుడు. ఎవరిని? అప్పాదిగండి. ఏంటి అని అనగానే, ఏంటి యోబుని కొడదామని వెళ్ళాను, మరి వేసావా అని అనగానే, ఎక్కడా కంచేసావుగా, ఒక్కసారి అమ్మా ఒక మాట చెప్పనా, మీరు అందరూ నమ్మండి, మన బిడ్డల చుట్టూ దేవుడు ఆ కంచెను ఉంచాడు. మేము చెప్పాలి, మన పరిచర్య చుట్టూ ఆ కంచెను ఉంచాడు దేవుడు, మన కుటుంబాల చుట్టూ ఆ కంచెను ఉంచాడు దేవుడు, నీ యజమానుల చుట్టూ ఆ కంచెను ఉంచాడు దేవుడు, పరిచర్య చుట్టూ ఆ కంచె ఉంది. ఐగుప్తులో ఫరో ఇల్లు శత్రు దుర్భేద్యమైన కోట, అది ఎప్పుడు లోపలికి వెళ్ళాడు, ఏగ లోపలికి వెళ్దాం, ఏగ బయటికి రాదు. శత్రు దుర్భేద్యమైన కోట, దర్జాకి వెళ్ళిపోయాడు సంహార కోట. వెళ్ళి ఇంట్లో పెద్ద కొడుకుని వేసి వచ్చాడు, పక్కన పూరుగుడు సొంత అందులోకి వెళ్ళిపోయాడు. నిలువు కమ్మి మీద అడ్డి కమ్మున్నది యేసు రక్తం ప్రోక్షించబడింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శత్రు దుర్భేద్యమైన కోటని వేసేయచ్చు, పెద్ద విషయం కాదు, కానీ ఒక్క యేసు రక్తపు ముద్ర ఉంటే చాలు, మనల్ని తాకాలంటే ఆ రక్తాన్ని దాటుకుని రావాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. 1 లక్షల మంది జనాభా ఇజ్రాయెల్ దేశం, 9 కోట్ల మంది జనాభా ఇరాన్ దేశం, 1 లక్ష మంది సైన్యం ఇజ్రాయెల్లో, అక్కడ సుమారు 1 కోటి మంది సైన్యమే. ఇలా చంపడం కోసమే పెంచాడు అసలు దేశం మొత్తాన్ని, అంత భయంకరమైన పరిస్థితి. మీరు చూశారు ఈరోజు టీవీలో? దేశం మా వల్ల ఏం కాదు. ఎందుకనుకుంటున్నారు? ఇశ్రాయేల్ పక్షాన యుద్ధం చేసే సైన్యం కాదబ్బా, యుద్ధం యెహోవాదే, నేను చేస్తున్నాను. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా దిగెళ్ళాడు, వెనక గెహజీ కూడా వెళ్ళిపోతే, యేసు నామమున వీరి నేత్రాలన్నీ అంధత్వం వచ్చేయును గాక. ముట్టోళ్ళు అయిపోయారు, వెళ్తామని అనగానే ఎలీషా వెనకాల జాగ్రత్తగా వచ్చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళమంటే ఆడికి వచ్చేస్తా ఉండగా తీసుకుని అంటారు ఇశ్రాయేల్ రాజు దగ్గర తీసుకెళ్ళాడు సైన్యాన్ని. ఇప్పుడు అందరు కలిపి ఇశ్రాయేల్ రాజు ఎలీషా అని ఒక మాట అంటున్నాడు. అందరు కలిపి, అయ్యారు పాస్ గారు అందరు తిన్నమ్మా, 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనాన్ని అందరూ కలిపి, బైబిల్ 2 చేతులతో పట్టుకోండి, బైబిల్ 2 చేతుల్లో పట్టుకోండి. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం అందరం కలిపి చదువు. రెడీ, 1 2 3 స్టార్ట్. ఇప్పుడు 21 చదవండి అందరు గట్టిగా. ఇశ్రాయేలు రాజు వారిని పారచూచి, నాయనా అనండి ఒకసారి గట్టిగా, గట్టిగానండి, అయ్యా అనండి, అయ్యా ఆయన దేవజుండా పాస్ గారు, నాయనా కొట్టుదనా అని ఎలీషాని అడగ్గా, అంతేనా? అంతే కదా.
అమ్మా ఒక రాజు, ఒక దేశం యొక్క రాజు పాస్టర్ గారిని ఏమని పిలుస్తారు తెలుసా? చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి ఒకసారి, మంచిగా చెప్పాలి. నాయన నాయన నాయన. ఇంగ్లీష్లో ఏముందంటే డాడీ. ఒక దేశపు రాజు ఒక దైవజనుడు ఏమని పిలుస్తాడు తెలుసా? నాయన నాయన. అమ్మ మనందరం ప్రార్థన చేద్దాం, అతి త్వరలో ఈ రోజులు రాబోతున్నాయి. మన ముఖ్యమంత్రి గారు వచ్చి నమ్ముతున్నారా? నమ్మిన వారు ఏదో ఒకటి అనాలి కదా. ముఖ్యమంత్రి గారు వస్తారా? నాయన సిమోను నిన్న దాకా ఏ అధికారులు ఇబ్బంది పెట్టారు? అవును కదా, ఏ అధికారులు ఇబ్బంది పెట్టారు? వాళ్ళందరూ మీరు చూస్తానండి. చెప్పండి ఆమెన్ గారు ఏమని వినబోతున్నారు? డాడీ ఏమంటావా? ఏమంటావా? కొట్టమంటావా? ఆమంటావా? నాయనా నాయనా నాయనా. అమ్మా మనం నేర్చుకోవాలి సేవకుల్ని. మనం ఎలా పిలవాలి? నాయనా, అయ్యా, నానా, డాడీ. బాగుతాడుగా మన పిల్లగాడే మన మీద పెరిగినట్టు. దేవుని అభిషేకం ఎవరి మీద ఉంటే చిన్నవాడే ఎవరు ఎక్కడ ఉన్నాడు? అడవిలోనే ఉన్నాడు, అందరు ఇంటి దగ్గరే ఉన్నాడు. కానీ పరలోకం ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఆ చిన్నవాడు దావీదు దగ్గరికి. ఆమె చెప్దాం ఒకసారి గట్టిగా. ఒక దేశపు రాజు వచ్చి, ఇజ్రాయేల్ రాజు వచ్చి, ఆయన పేరేంటి? ఎలీషా. నాయన కొట్టు కదా అని అన్న. సరే, ఇవన్నీ మీ అందరికి తెలిసి ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. రైట్. తర్వాత యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ఏ దేశానికి రాకూడదని మనం కోరుకుందాం. యుద్ధం మంచిది కాదు, ఎందుకంటే యుద్ధం వస్తే ఆర్థిక వ్యవస్థ. యుద్ధం రావద్దు. ఇక ఆ దేశంలో రేట్లు పెరిగిపోయాయి. ఒక్క గాడిద తలకాయ ఎంత? 80 రూపాయలు. పావురపు రెట్ట ఎంత? 5 రూపాయలు. చాలా మంది అనుకోవచ్చు రెట్టెట్ట తింటాం, కానీ వాస్తవంగా పావురపు రెట్ట అంటే అదొక కాయగూర. గుర్తుపెట్టుకోండి ఆ మాట. యోహాను ఏం తినేవాడు? తేనె, మిడతలు. మిడత అన్నది మిడత ఎవరు తింటారు? మిడత కాదు, తేనె. మిడత అంటే అదొక ఫ్రూట్. అదొక ఫ్రూట్ నేమ్ ఇప్పటికీ ఉందంట ఇజ్రాయెల్ దేశంలో. బాగా గుర్తుపెట్టుకోండి. పావురపు రెట్ట అనేది ఒక కాయగూర. ఆమె నండ్రింది అసలు. దేవునికి స్వప్నం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. ఎంత కరువు అంటే గాడిదపు తలక 80 రూపాయలు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే పావురపు రెట్ట 5 రూపాయలు. సరే, రాజు అలా నడుచుకుంటూ వెళ్తుంటే, సిరియా రాజు చుట్టేసాడు. మళ్ళీ ఈ రాజు అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక తల్లి వచ్చి అడిగింది, అయ్యా నువ్వే మాకు సహాయం చేయాలి. వెంటనే రాజు అన్నాడు, పరలోకమందు ఉన్న దేవుడు సహాయం చెప్పింది, నేను ఎక్కడ సహాయం చేస్తాను మీకు అన్నాడు. ఇంతకు నీ బాధ ఏంటి? ఆకలేసింది, నిన్న నా కొడుకుని కొట్టుకుని తీసుకొని చచ్చిపోయాం, చంపేసి తినేసాం నా కొడుకుని. ఈరోజు ఆమె కొడుకుని తినాలి, కొడుకుని దాచేసింది, ఇవ్వట్లా, మాకు ఆకలి ఆగట్లా అనేసరికి రాజుకు మహాబాధ వచ్చింది. చాలా ఘోరం. అటువంటి పరిస్థితులు ఈరోజు కూడా జరుగుతున్నాయి. విషయాలు అవుతుందండి. మనం మంచి కాలంలో లేము. అందుకే పరిశుద్ధుడైన పేతురు, అపోస్తుడైన పేతురు మాట్లాడుతున్నాడు, విశ్రాంతి కాలంన కుదురుబాటు కాలాలు వస్తాయి, దానికోసం కనిపెట్టుకోండి అన్నాడు. నిజం. మనం అనుకున్న సమయం కోసం కాలమే ఆగదాం. చాలామంది కొంచెం డేంజరస్ స్టేట్మెంట్ ఇది. చాలామంది ఈ రోజు కోసం కలలు కన్న వాళ్ళు నిన్న దినాన్ని చచ్చిపోయారు, ఈరోజు లేదు. మీరు చూసారా? విమాన ప్రయాణం 245 మంది. అసలు ఒక్క 30 సెకండ్ల లోపల వాళ్ళు అనుభవించిన క్షోభ ఎవరైనా వీడియో తీసి వాట్సాప్లో పెట్టేసి ఉంటే అర్థమైంది, కానీ దొరకదు. ఆడియో టేప్ ఏదో దొరికిందట, అదే ఆ బ్లాక్ బాక్స్లో. నమ్మకం పోనీ అసలు ఈ ఫ్లైట్తో సంబంధం లేకుండా డాక్టర్స్ అవ్వబోతున్నారు. జీవితం ఎంత కష్టపడ్డారు. డాక్టర్ అవటం అంటే ఎంత కష్టం. రాత్రి భవన్ సుమారు రోజుకు 18-20 గంటలు చదివితే కానీ డాక్టర్ సీట్ రాదు. అందులో గవర్నమెంట్ కాలేజ్ అది. గవర్నమెంట్ సీట్ అంటే 1000 లోపు ర్యాంక్ రావాలి. అరే విమానంతో సంబంధం లేని వాళ్ళు 65 మంది చచ్చిపోయారు. 65 మంది. వాళ్ళు అనుకోలేదు. ఎంత భయంకరంగా ఉంటే అందులోంచి ఒక నడుచుకుంటూ వచ్చేస్తాను బయటికి. అది రమేష్ విశ్వాస్ అట, పేరే బలం ఉంది. అది విశ్వాసం గొప్పదే. నిజమండి. అసలు వాళ్ళకి సంబంధం 200 మంది అంటున్నారు మామూలుగా. ఆ శిథిలాల కింద పడిపోయిన వాళ్ళు, ఫ్లైట్తో సంబంధం లేకుండా చచ్చిపోయిన వాళ్ళు 200 మంది ఉంటారు అంటున్నారు.
అందులో ఈ రోజు ఒక అమ్మాయి రిసెప్షన్కి వెళ్తుంది, మ్యారేజ్ అయింది, భర్త వెళ్ళిపోయాడు, లండన్. ఫస్ట్ టైము భర్త దగ్గరికి వెళ్తుంది. ఈ రోజు రిసెప్షన్ అట. ఈరోజు తారీఖు 25వ తారీఖు రిసెప్షన్కి వీసా మొన్న వస్తే ఆ ఫ్లైట్ ఎక్కి వెళ్ళింది, ఫ్లైట్లో కాలిపోయి చచ్చిపోయింది. మనం అనుకున్న టైం కోసం ఆగడం. నేనేమంటానంటే మనకి సమయం ఉండగానే ఏసీ దగ్గరికి రావటం మంచిది, ప్రభుని సొంత రక్షకంగా అంగీకరించడం మంచిది. అందుకే 180 రోజులు ఉంది. ఇంకెన్ని రోజులు ఉందండి? 180 days. 180 రోజులు మీరు అందరూ ప్రార్థన చేయాలి. ప్రభువా, నన్ను ఈ 180 రోజుల్లో సరైన కాలంలో, సరైన చోట, సరైన వ్యక్తులతో సహవాసం చేసినట్లుగా నాకు కృప చూపు నాయనా. రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ పీపుల్. నేను ఎక్కడ ఉండాలి, ఏ సమయంలో ఉండాలి, ఎవరితో ఉండాలి, నువ్వే చెప్పు నాయన. నీ చిత్తంలో లేని సహవాసాలన్నీ దూరం చేయను ఆయన అని ప్రార్థన. 180 రోజులు ఉంది 2026కి. అందుకే ప్రసంగి 9:11 మాట్లాడుతూ ఏమన్నాడు? ఒడిగలవాడు ఓడిపోతాడు, యుద్ధమందు శూరుడు ఓడిపోతాడు, జ్ఞానులకు అన్నం దొరకదు అని మాట్లాడుతూ అది కాలవశం, అదృష్టవశం అన్నాడు. ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఈ విధంగా ఉంది, బీయింగ్ ఇన్ ద రైట్ ప్లేస్ బై ద రైట్ టైం. కాలవశం అన్న దగ్గర ఏమన్నాడంటే సరైన వ్యక్తులతో సరైన కాలంలో మనం కనెక్ట్ అయితే అప్పుడు కృప పొందుకుంటాము. ఆ కాలాన్ని గుర్తుపట్టాలి. అందుకే మాట్లాడాడు విశ్రాంతి కాలం, ద టైమ్ ఆఫ్ రిఫ్రెష్ అని అంటాడు. మీరు సేద తీరే కాలం, ద టైమ్ ఆఫ్ రిఫ్రెష్. ఎంత గౌరవం! సరైన టైం. ఎవరో ఒక అమ్మాయి 10 నిమిషాలు లేట్ అయిందంట, కారు డ్రైవర్ కావాలని లేట్ చేశాడట. ఆ భయంకరంగా గరిచేసిందంట ఆ కారు డ్రైవర్ మీద. నీకు డబ్బులు కూడా ఇవ్వనని రుబాబ్ చేసి లోపలికి వస్తే ఫ్లైట్ ఎక్కడవలా వెళ్ళి కార్ డ్రైవర్ మీద ఎగిరేస్తుంది. ఫ్లైట్ ఎగిరిన 5 నిమిషాల తర్వాత వచ్చింది వార్త, చచ్చిపోయారు అందరూ. ఇప్పుడు ఏం చేయాలి కార్ డ్రైవర్ని? ఏం చేయాలి? కృతజ్ఞత అంటే అమ్మా పెద్ద పెద్ద ఫోటో ఒకటి కట్టించుకొని ఫ్లెక్స్ చేసుకుని పెట్టుకోవాలి. అంటే రోజు ఇవన్నీ నేను కుక్కర్లు వేసి కాల్ చేస్తున్నారంట, ఊడబెట్టేస్తున్నారంట. మొన్న ఎవరికో తీసుకెళ్ళి ఇక్కడ ఈరోజు భయంకరమైన న్యూస్, 10వ తరగతి ఏంటి ఎటుపోతున్నారు అసలు? ఈ కాలాలు ఏమైపోతుంది? ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన పనుల కోసం సొంత తల్లిని చంపేసింది. ఏంటి అసలు వెళ్ళిపోతుంది కాలం? ఏమైపోతుంది? ఏమైందో ఇలా నాకు అసలు అర్థం కాదు. ఈ మధ్య ఇప్పుడు పెట్టాడు ఏమని, చివరికి ఆడపిల్లల తండ్రులు భయపడే వాళ్ళు అంటే పెళ్లి చేయడానికి. ఇప్పుడు పెళ్లి కొడుకు తండ్రులు భయపడేస్తారు. అన్నీ అనండి ఏదో నల్ల చెప్పండి కొంచెం అందుకే అనుకుంటే ఈ మధ్య ఎక్కువ పురుషుల కూటాలు కూడా పెడతారండి, చూసారా? నిజం. అయ్యో మాట చెప్పనా, పురుషుల ప్రార్థన చాలా పవర్ఫుల్. నిజం. అందరూ చాలా మంది అమ్మగారులు చేయాలి, అమ్మగారులు ఎప్పుడు ఇదే గొడవ. మనం చేయమా? మనమే చేయాలి ఎక్కువ ప్రార్థన. అన్నీ అనరాసం మీరు దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అన్నా ప్రార్థన చేస్తే ఎంతమంది పుట్టారండి ఒక సమయం? అవునా? ఎస్సాకు ప్రార్థన చేస్తే కాదమ్మా, ఎస్సాకు ప్రార్థన చేస్తే అవును పిల్లలు. అమ్మగారు ప్రార్థన చేస్తే ఒక్కడే, కానీ అయ్యగారు ప్రార్థన చేస్తే ఏకంగా 2 వచ్చారు. మళ్ళీ ఆ ఇద్దరులో ఇంకో మామూలుడే ఇస్రాయేల్ దేశాన్ని స్థాపించుంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. అందుకే ఈ రోజు నుంచి మనమే ఎక్కువ అల్లు ఏదో ఆమెనండి. అమ్మగారు ఎటు అన్నారు, మీరన్నా అడిగట్టండి. ఆమె దేవుడికి స్తోత్రం కలుగును కాదు. దేవుడికి స్తోత్రం, సరైన సమయంలో నాయన, సరైన చోట, సరైన సహవాసంలో, సరైన సేవకులతో, సరైన వారి దగ్గర కలుపు నాయన. 160 రోజుల ముందు అవకాశం తీసుకొని ప్రభుని అడగండి. ఏదో అనండి. ఆమె నన్ను అలా చెప్పండి గట్టిగా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి స్తోత్రం. అందుకే సమయం ఉండగానే ప్రభువుని కూడా సొంత రక్షణగా అంగీకరించాలి. మనం నిన్నటి వారం రేపు ఎలా ఉంటుందో మనకి తెలియదు. నేడు అని రక్షణ దినం ఉండగానే ఏసైనా సొంత రక్షణగా అంగీకరించండి. ఒకవేళ ఇప్పుడు చాలా మంది ఆమె అంటున్నారు, కానీ మీలో ఇంకా సిలువ దగ్గర రాని వారు ఉన్నారు, బాప్తిసం పొందని వారు ఉన్నారు. ఒక సేవకునిగా
దేవుడు ఎందుకు ఆపాడో తెలియదు. వర్షం ఈ ఒక్క మాట చెప్పేస్తాకేమో అలా చేతిని అలా చాపాడు. చిన్న చినుకులు పడుతున్నాయి, ఆయన ఏళ్లలో నుంచి జారి పడుతుంది. అది ఎవరికి ఏ ఇబ్బంది లేదు. 12 అయినా 1 గంటనే వేసి రక్తం పక్కనంతా వర్షం ఉంది కానీ చూడండి అంత కలిసిపోయింది. మీరు మాత్రం అల్లెలేదు అందరం పొందేద్దాం. ఆమె ప్రభు దగ్గరికి వచ్చేద్దాం, సంఘంలో నాటపడదాం. ఇక రాజు నిన్నమోనటి దాకా అంత మేలు పొందినోడు కూడా ఈ కరువును చూసి ఈయనేమోనని కరువు తీర్చనన్నా, ఈయన చుట్టుముట్టిన బెన్హదద్కి వెళ్ళిపోయి ఆయన ఏం చేయాలా, సిరియా రాజుని ఎదుర్కోవాలా, యుద్ధం చేయాలా. అట్లా పాస్ట్ గారేంటి పొద్దున పాస్ట్ గారు తల తీర్చుకుని రాకపోతే ఇంకా నేను వేస్ట్కి వెళ్ళిపోతానంటున్నాడు రాజు. అసలు ఏం కనెక్ట్ స్తోత్రం కలగలుగా ఎక్కడ తీసుకురా రేపు ఈ పాటికి. అమ్మ నేను ఒక మాట చెప్పనా, ఈ విషయం కూడా దేవుడు పరలోకం నుంచి సేవకునికి తెలియజేయడం మొదలు పెట్టాడు. దైవజనుడికి కోపం తెచ్చుకోవాలా, దైవజనుడికి కోపం రాదు. తల తీసేస్తానన్నా కానీ ఏమని నిలబడ్డాడు, వచ్చి రాస్తున్నాడు. ఇదిగో రేపు ఈ పాటికి ఆమె చెప్తారా గట్టిగా, రేపు ఈ సమయానికి ఆమె చెప్తారా గట్టిగా, మీదటికి ఈ రోజుకి ఆమె అంటారా. దేవునికి స్తోత్రం కలుగునుగా. 1 రూపాయి 1 ఇంటికి 1 మానిక సన్నని పిండిని ఇవ్వబోతున్నా. 1 రూపాయి 1 ఇంటికి 2 మానికలు ఎవరు మీ చేతికి రాబోతున్నా. 2 చేతుల పైకి ఆమెనంట. రేపు ఈ పాటికి ఏదో అద్భుతం దేవుడు వ్యక్తి. అందుకే దేవుడు ఈ రాత్రి వర్షాన్ని ఆపి మాట్లాడుతున్నారు. తెలుస్తున్నారు ఈ వర్షంలో కూర్చుని ఎవరైతే దేవుని సన్నిధిలో ఆసక్తితో నిలబడి చలి ఉన్నా కానీ వణుకుతూ కూడా చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఆనందిస్తారు. రేపు ఈ సమయానికి ఏదో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. పక్కన కూడా ఉంటాడు రాజుగారి పిఏ అన్నాడు, ఆకాశమే విడిపోయి ఆకాశానికి పెద్ద హోల్ పడిపోయి పై నుంచి పిండి వచ్చేసిన అది సాధ్య పడతా అన్నాడు. అది జరగదు అన్నాడు. వెంటనే భాస్కర్ అన్నాడు, రే నువ్వు చూస్తావు చూద్దాం కానీ అందుకని అందరు రాజుకుంటారు ఎట్టేటోళ్ళు అవకాశం లేదు. ఏయ్ కల్లారా చూస్తాం కానీ తినం. నా దేవుని బాహుబలం ఏంటో చూస్తావు నువ్వు కానీ అనుభవించవు. నా దేవుడు ఎలాంటి చూస్తావు కానీ అనుభవించవు. సేవకుని మాటకి పరలోక ఆమె చెప్పిందో లేదో చూస్తావు రేపు కానీ నువ్వు తినవు. సేవకునితో దేవుడు ఉన్నాడు లేదో రేపు చూస్తావు నువ్వు తినవు. ఇదేమన్నమాట. సరే తెల్లారింది, 6వ అధ్యాయం అయిపోయింది, 7వ అధ్యాయం. ఊరు బయట 4 కుష్ఠరోగులు ఉన్నారు అనండి ఒకసారి. దేవుడు ఈ 4 రేపటం మొదలు పెట్టాడు. ఎవరిని? 4 కుష్ఠరోగుల్ని. చెప్పాలి ఎవరిని? కుష్ఠరోగులని. ఎంతమందిని? 4. కుష్ఠరోగులకి ఏళ్ళు ఉంటాయి అన్న? ఉండవు. కాళ్ళు అసలు ఉంటాయా? అసలు వాళ్ళు నడిస్తే శబ్దం వస్తుందా? వీళ్ళలో దేవుడు ఒక తెగింపు ఇచ్చాడు. ఏం తెగింపు? ఎక్కడ ఉన్నా చచ్చిపోతాం, లోపలికి వెళ్ళా చచ్చిపోతాం. అదేదో అక్కడ బోళ్ళంత ఆహారం ఉన్నట్టు వెళ్దాం, దొరికితే తిందాం, లేకపోతే చంపేస్తే చచ్చిపోదాం, అంతేగాని ఇక్కడ ఉండొద్దు అని తెగించడం మొదలు పెట్టారు. ఆమె చెప్తారు ఒకసారి. అమ్మ నేను ఒక మాట చెప్పనా, మనందరం కూడా ప్రభు పని కొరకు ఏదో రకంగా తెగించేవారు. దేవుడికి స్తోత్రం కలుగును. మార్క్స్ 16వ అధ్యాయంలో ఒక ఆయన తెగించాడు. ఆయన పేరు అరిమత్తయ్య యోసేపు. అనండి ఒకసారి తెగించాడంట. యేసు దేహం నాకు నాయన, యేసు దేహం నాకు ఈ బాబు. ఎందుకు అనుకుంటున్నారు? తీసుకెళ్ళిపోయి ఏం చేస్తాకి ఆయన కోసం కట్టించుకున్న గుంటలో పెట్టడానికి అడిగాడు. జస్ట్ 3 రోజులు అద్దెకిచ్చాడు అంతే. ఎక్కడ అరిమత్తయ్య యోసేపు అక్కడ తప్పితే ఇంకెక్కడ కనపడ్డ బైబిల్లో. కానీ మీకు విషయం తెలుసా, ఈ రోజుకి రోజు ఆయన పేరు వినబడతానే ఉంటుంది ప్రపంచంలో. మొన్న అమెరికా ప్రెసిడెంట్ అధ్యక్ష పదవి తీసుకోగానే ఎక్కడికి వెళ్ళాడు? ఆ గుంట దగ్గరికి వెళ్ళాడు. ఆడికి వెళ్ళి ప్రార్థన చేసుకొచ్చాడు. అది ఎవరి గుంట వాస్తవానికి? అరిమత్తయ్య యోసేపు గుంట. ఏసైకి జస్ట్ 3 రోజులు అద్దెకిచ్చాడు అంతే. ఆడికి వెళ్ళటం. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ రోజు అక్కడికి వెళ్తారు. పెద్ద పెద్ద ప్రెసిడెంట్లు వెళ్తారు, ఫోటోలు తీసుకుంటారు. మనం అమ్మడోడు పెట్టాడు, నేను సమాధిలో ఉన్నాను అని పెట్టాడు. రే ఏమైంది బాబు నీకు? నేను చూసిన తర్వాత యేసు ప్రభు సమాధి.
మామూలుగా మనకి ఎప్పుడన్నా సరదాగా అనిపిస్తే మరి అసలు మనం చచ్చిపోయిన తర్వాత ఎట్లా చూసుకుందాం అని పెట్టి చేసుకుని అందులో పడుకుని ఉప్పు మీద వేసేసుకుని ముక్కులు దూదులు పెట్టేసుకుని సంబరం పెట్టుకుని వెనకాల బ్యానర్ పెట్టి పరలోక పేరు పని పెట్టించేసుకుని అరే 4 ఏడుతా ఉండరా నేను 4 ఆర్టిస్టులు పెట్టుకుని సెంటు కొట్టించేసుకుని తెల్లం క్లాత్ పెట్టేసి పక్కన గుంటతో పెట్టేసుకుని ఎవరన్నా తిరిగి దిగారా? ఆ ఫోటోలు అమ్మాయి మామూలుగా ఇంట్లో అసలు బతుకుని ఇవ్వడం చేస్తాడా? ఏదోటి కానీ ఇజ్రాయెల్ దేశంతో రోజు కనపడతారు అట్టడు ఫోటో తీయాలి. అక్కడే ఉన్నాం ఎక్కువసేపు 20 సెకండ్ల కన్నా ఎక్కువ ఉన్నాను లాగేస్తారు చేస్తారు. ప్రపంచం అంతా మీకు విషయం తెలుసా? ప్రపంచం అంతా ఆ గుంట చుట్టూ తిరుగుతుంది. నిజం అసలే నిజం కదా. 56 శత్రు దేశాలు వేసావు ఒక్కసారి. ఈ ఎట కాదని అమెరికా పెద్ద వేసాడు. ఇదంతా దేనికోసం? మరి గుంట కోసం. ఒరే అసలు ఆ గుంటకి అంత వాల్యూ ఏంటంటే ఒక్కడ తెగించాడు. ఎందుకు అంత సెలబ్రిటీ? ఒక్కడ తెగించాడు. తెగింపులో ఎంత ఉంటుందో తెలుసా? ఆ ఒక్క విషయం చెప్తే సరిపోతుంది మీకు. మనం గనక ఈ రాత్రి ప్రభు కోసం తెగించగలిగితే ప్రపంచానికి ఆశీర్వాదకరంగా కుటుంబం దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు అధిపతి వేసి పెద్ద సెలబ్రిటీ, ఆ పిల్లల సెలబ్రిటీస్ హల్లెలూయా. సమాధి ఎక్కడ ఉంది ఎవరికి తెలియదు, కానీ ఆయన సమాధి పేరు మీద ప్రపంచం బతుకుతుంది. కారణం ఏంటి తెలుసా? 3 రోజులు అద్దెకిచ్చాడు అంతే. నేను ఒక మాట చెప్పనా? 3 రోజులు ఆయన ఉంటేనే ఆ గుంటకు అంత విలువ అంటే జీవితాంతం మీ హృదయాల్లో ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. హృదయంలోనికి చేర్చుకోగలిగితే, మీ హృదయంలో ఆయనకి స్థానం అవ్వగలిగితే, నీటి బాప్తిసం ద్వారా సంఘంలో చేర్చబడగలిగితే, సేవకులతో పాటు కలిపి పరిచయంలో తెగిస్తూ ముందుకు సాగలిగితే ఆమె చెప్పండి. దేశం అంతా అమాయకం, అందరూ ఆకలితో బతుకుతున్నారు. రాజుగారు పస్తు, రాజుగారు భార్య పస్తు, మంత్రులు పస్తు, ముఖ్యమంత్రులు పస్తు. కానీ ఈ తల్లింట్లో అట్ట కాదు. ఇటు పక్క పిండి వచ్చేస్తుంది, ఇటు పక్క నూనె వచ్చేస్తుంది, పిండి వచ్చేస్తుంది, నూనె వచ్చేస్తుంది, పిండి వచ్చేస్తుంది, నూనె వచ్చేస్తుంది, పిండి వచ్చేస్తుంది, నూనె పిండి పిండి నూనె. హల్లెలూయా. అందరూ ఆకలి చచ్చిపోతున్నారు. ఆ విధవరాలు ఇంట్లో బాబు అంత చక్కగా ఏమవుతుంది అని అనగానే ఏం లేదండి, దేవుడు ఆమె ఇంట్లో 2 ఫ్యాక్టరీలు స్టార్ట్ చేసాడు. ఒకటేమో పిండి ఫ్యాక్టరీ, ఇంకోటేమో ఒకటేమో ఇంకోటేమో ఉందా మాట. నిజం. 8వ వచ్చిన వాళ్ళు 17వ అధ్యాయం 8వ వచ్చిన వాళ్ళు ఇప్పుడు చూడగలమ్మా, ఇప్పుడు చూడగలను. 17వ అధ్యాయం 8వ వచ్చిన వాళ్ళు ఆ విధవరాలు అంటాడు. విధవరాలు 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 అంటూ 17వ వచనానికి రాగానే మాట మార్చేస్తాడు. ఆ యజమానురాలు. దేనికి యజమానురాలు? పిండి ఫ్యాక్టరీకి. దేనికి యజమానురాలు? నూనె ఫ్యాక్టరీ. నేను మాట చెప్పనా? ఇంత వర్షంలో కూర్చుని దేవుని వాక్యాన్ని వింటే ఎంత తెగించారు కదా, మీ పిల్లలు కూడా ఫ్యాక్టరీలు పెట్టిలా కదా. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇల్లు అడుగుదాం, ఎలా సాధ్యమైంది ఇది? నా ఇంటికి ఒక దైవజనుడు వచ్చాడయ్యా, ఆకలితో వచ్చాడు. అప్పటికి నా దగ్గర ఒక కప్పు ఉంది, కొడుక్కు పెడదామని ఉంచా. కానీ వచ్చి ఆయన మనసారి అడిగాడు, ఆకలిగా ఉంది, ఏమైనా పెడతావా అని. నా కొడుకు కడుపులో తీసి కూడా సేవకు ఇవ్వడానికి తెగించేసి దైవజనుడికి ఇచ్చేసాను. ఒక్క తెగింపు 3.5 సంవత్సరాలు పిండి తగ్గలేదట, నూనె తగ్గలేదట, అందరు పోస్తున్నారు. ఈ తల్లిని మాత్రం దేవుడు యజమానురాలుగా పోషిస్తాడు. ఈ 4 పరిస్థితి తెగిచ్చేద్దాం. పదండ్రా, ఉంటే ఉంటాం, పోతే పోతాం, లోనకి వెళ్ళినా చంపేస్తారు, ఎక్కడ ఉన్నా చంపేస్తారు, పదండి. పరలోకం ముడిచిపోయింది. వాళ్ళు 4 పరిగెడుతుంటే వాళ్ళ కాళ్ళు లేవు, ఏళ్ళు ఉండవు. సౌండ్లెస్ పీపుల్ అన్నాడు ఒకసారి. సౌండ్లెస్ పీపుల్ వాళ్ళు తెగించారు. సౌండ్లెస్ పీపుల్. వాళ్ళు నడిపితే సౌండ్ రాదు అంతే. అరే తెగించారా వీళ్ళు 4 అని పరలోకమే ముడిచిపోవటం మొదలెట్టింది. వీళ్ళు 4 వెళ్తుంటే పరలోకం మ్యూజిక్ వాయిచేస్తుంది. గుర్రాల శబ్దం మంచి 2-4 బీట్ వాయిచేస్తున్నారు. హల్లెలూయా అని గట్టిగా. ఈ శబ్దం అంతా ఎక్కడి నుంచి వినపడుతుంది? పరలోకం. అసలు వీళ్ళు నడిస్తే సౌండ్ వస్తుందా? కానీ వాళ్ళకి ఏ శబ్దం వినపడుతుందంట? వేల గుర్రాలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. ఆమె నన్ను మీరే వేల సైన్యాలు వచ్చేస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఎందుకు ఎవరు వాయిచ్చారు ఈ మ్యూజిక్? అన్నయ్యలు వాయిచ్చారా? పరలోకం వాయిచ్చేసింది. అది చూడండి, కొట్టండి రడ్డం వెయ్యండి రద్దరు వచ్చే. అది అసలు మొత్తం ఇక వీళ్ళు నడుస్తుంటే అంటే ఒక 4 సౌండ్లెస్ పీపుల్ అన్నాడు. ఒకసారి చెప్పండి గట్టిగా. 4 సౌండ్లెస్ పీపుల్ తెగిస్తే ఆమె అంటున్నా. మరి మేము అమ్మ నేను ఒక మాట చెప్పిన పాస్టర్ గారు, నేను ఒక మాట చెప్తాను. మన మందిరాల్లో సౌండ్ పీపుల్ లేకపోవచ్చు, ఎవరో 4 సౌండ్లెస్ పీపుల్ లేకపోతున్నాడు.
దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరు కాసి ఉంటుంది ముఖ్యమంత్రి గారు మన సంగతి పెద్ద ఎంత బాగుంది అంతేగాని రాజు గారు అవునా? నేను ఒక మాట చెప్పనా, ఆ సౌండ్ ఏం అవసరం, ఆ సౌండ్ లేని వారి ద్వారా కూడా పనులు. స్తోత్రం కలుగునుగా. నలుగురు తెగించారు, పరలోకం యాక్టివేట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక్క నలుగురు సౌండ్లెస్ పీపుల్ అడుగులేస్తే హల్లెలూయా అంతే. మొత్తం అందరూ గాడిదలు వదిలేశారు, గుర్రాలు వదిలేశారు, తిండి వదిలేశారు, మొత్తం కూడా ఎవరు కాడు పరారు వచ్చేస్తున్నారు. వేల మంది వచ్చేస్తున్నారు. పాఠం ఏంటి? వీళ్ళు ఒంటరైన వాడు 1000 మందిగా మారిపోతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తెగించాలి ప్రభువు కోసం, ప్రభు దగ్గరికి రావడానికి, ఆయన శిలువ దగ్గరికి రావడానికి, బాప్తిసం పొందడానికి. కొన్నిసార్లు పెద్దలు ఊరుకోరు, కులం ఒప్పుకోదు, వాళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు ఒప్పుకోరు అని, పెళ్ళి అవుదని, ఆ ఉద్యోగం రాదని, ఏంటని ఆ పరిస్థితి తెగిస్తే రా పరలోకం నిలబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ మధ్య క్రిస్మస్ జరిగింది అక్కడ బైబిల్లో, పాత నిబంధన. మన దగ్గర క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్, యూత్ క్రిస్మస్, పిల్లల క్రిస్మస్, డాక్టర్ క్రిస్మస్, యాక్టర్ క్రిస్మస్, పాస్టర్ క్రిస్మస్, అది క్రిస్మస్, ఇవన్నీ ఉంటాయి. కానీ పాత నిబంధన కన్నా ఫైర్ క్రిస్మస్ జరిగింది. క్రిస్మస్ అనండి గట్టిగా, నిజంగా ఫైర్ క్రిస్మస్ అది, ఫైర్ లోనే జరిగింది. హల్లెలూయా. మన క్రిస్మస్ కి గెస్ట్ గా శాంతాక్లాజ్ వస్తాడు. క్రిస్మస్ తాత అంటారు. ఆశా చాక్లెట్లు ఇచ్చుకొస్తాడు, పావులా ఉంటుంది. వచ్చి జింగిల్ బాల్ జింగిల్ బాల్ జింగిల్ బాల్ చాక్లెట్ దొరకదు. ఇంకా ఆడికి ఎంత బాధ వచ్చేద్దంటే, ఎండ్రా అక్కడ పెట్టాము చాక్లెట్ దొరకలేదు. పావులా చాక్లెట్ అది. ఎంత చాక్లెట్? మన క్రిస్మస్ కి మహా అయితే శాంతాక్లాజ్ గెస్ట్. అమ్మ మీకు వచ్చింది తెలుసా? కానీ ఆ ఫైర్ క్రిస్మస్ లో గెస్ట్ గా శాంతాక్లాజ్ రాలా, పరలోకం నుండి యేసయ్య దిగి వచ్చేసాడు. అరే ముగ్గురిని కదరా వేసింది, అందులో ఎంతమంది కనపడుతున్నారు? ఈ నాలుగోడెవడో పరలోకాన్ని వదిలిపెట్టి అన్న ముగ్గురు కోసం భూమి లేదు. అగ్నిలో కూడా అంటే ఒక్క ముగ్గురు తెగిస్తే చూసారా? ఆమె అన్నారు గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ కాలేబు ఒక్క ఇద్దరు తెగిస్తే ఆమె అన్నారు గట్టిగా. దేవునికి స్తోత్రం. ఓ పరాక్రమం కలిగిన బలాఢ్యుడా ఎవరో అయ్యా, నేను పిరుకోండి నాయన, నాకు కత్తిపేట ఈ తప్పితే ఇంకేం తెలియదు బాబు, ఈ పని కాదు, నేను చాటతో నాయన ఈ గోధుమలు ఎవరు ఈ మిరపలు ఈ చెత్తి, ఆయన నువ్వేం నాయన అంత పెద్ద పిల్ల అన్నా, ఇంత పెద్ద మాట ఎందుకు బాబా నాయన అని అన్నగానే, నువ్వేలే ధైర్యం తెచ్చుకో, నేను నీకు తోడుగా ఉన్నాను, పద యుద్ధం చేద్దాని అన్న. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రారంభంలో కొండ ప్రారంభంలో కనీసం ఇసలు ఏమీ లేదు, కానీ కల వచ్చేసిందంట ఆ శిబిరంలో. శక్తి కూడా ఏమొచ్చింది? కళ వచ్చింది. ఎవరు రొట్టె ఒకటి వచ్చేస్తుంది అబ్బాయి వచ్చేసి అంటే ఈయన యొక్క జీవితం ఎంత అమాయకం అంటే ఎవరు రొట్టెతో పోల్చాడు. అంత 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 బలహీనమైన జీవితం. అది రావటం గుడారం అంతా లేపేసిందంటే. ఈయన పొద్దున్నేసి వీడు కళ చెప్తున్నాడు, పక్కన పడతా అన్నయ్య రాత్రి కళ వచ్చింది, ఏదో ఎవరి రొట్టె వచ్చింది, ఎవరి రొట్టె రావటమే కదా మనం గుడారాలన్నింటినీ లేపేస్తుంది, అసలు ఏంటంటాం అని అనగానే వెంటనే ఆమె అనొచ్చుగా. హల్లెలూయా. పక్కన అంటున్నాడు, అది ఎవరి రొట్టె కాదు, మన శత్రువు అని గిద్యోను ఉన్నాడే, గిద్యోను యోవాషు కుమారుడైన గిద్యోను మన మీదకి వచ్చి గెలవబోతున్నాడు. అమ్మ ఇంకా అక్కడ యుద్ధం ప్రారంభంలా, కానీ శత్రువు నోట మన విజయం కొరకు మాట్లాడుకునేలాగా చేసేది దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి మీరు ఇంకా యుద్ధం ప్రారంభించవసరం, కానీ విజయాన్ని ప్రకటించేస్తాడు దేవుడు. నలుగురు తెగించారండి, ముగ్గురు తెగించారు. షడ్రక మేషక అబేద్నెగో, ఇద్దరు యెహోషువ కాలి, ఒక్క గిద్యోను, ఈ నలుగురు కుష్ఠరోగులు. ఆమె చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నలుగురు తెగించగల పరలోకంలో మామూలు శబ్దం కాదు, 1000 మంది రథాలతో సైన్యాలతో వాళ్ళు పరిగెడుతుంటే ఆ శబ్దం విని అందరూ పారిపోవడం మొదలు పెట్టారట. రాత్రి మీకే ఈ పిలుపు, తెగిస్తారా? ప్రభుకు మీ జీవితం ఇస్తారా? శిలువ దగ్గరికి వస్తారా? ఆమె నన్ను ఈ ప్రతి మాటను స్వీకరించాం. వాళ్ళతో ఉన్నవాడు మనతో ఉన్నవాడు వాళ్ళకన్నా గొప్పవాడని తెలుసు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాళ్ళకన్నా గొప్పవాడని తెలుసు. సేవకులు వచ్చి బతిమాలారు, ఎందరో చెప్తూనే ఉన్నారు, శిలువ త్యాగం దగ్గరికి రండి, శిలువ దగ్గరికి రండి, మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి, యేసుని సొంత రక్షణగా అంగీకరించండి. కానీ ఎందుకో హృదయం కఠినమైంది, ఎందుకంటే తెగించలేని పరిస్థితి. రాత్రి మీకోసమే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. మీకు ఈ మాట చెప్పడం కోసమే వర్షం ఆపాడు. ఈ ఒక్క మాట చెప్పేసి వెళ్ళిపోనండి. చివరిగా ముగిస్తూ నలుగురు వచ్చారు, సౌండ్లెస్ పీపుల్. మీరు చాలా మంది అనుకున్నారు నా దగ్గర ఏముందని అని, సౌండ్లెస్. మీరే ఒక అడిగండి, మీకోసం పరలోకం అంతా కథలు పోతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది.
పరలోకం అంతా కదలబోతుంది నీకోసం. దేవుడికి స్తోత్రం కలుగురు కాదు. నలుగురు నిలబెట్టుకుంటాడు. సరే వీళ్ళందరూ వచ్చారు, అందరూ పారిపోయారు. వాళ్ళందరూ ఎలాగనుకున్నారో ఒక విస్తారమైన పంట, విస్తారమైన సన్నని బియ్యం, విస్తారమైన యవనం, విస్తారమైన సన్నని పిండి వీళ్ళు తినేశారు. ఇంకో గుడారం వెళ్ళారు. వీళ్ళకి కావాల్సినంత తినిన తర్వాత వీళ్ళకి మనసులో ఆశ పుట్టిందంటే, అరే మనం ఒక్కలే తింటాం కదరా, ఊర్లో చాలామంది ఉన్నారుగా, వాళ్ళకు కూడా తీసుకొద్దాం. దేశంలో చాలామంది ఉన్నారుగా, వాళ్ళకు కూడా అన్నం పెడదాం. వీళ్ళ ఊళ్ళోకి రానవరకప్పుడు వీళ్ళ తిట్టేవాళ్ళు, వీళ్ళ కొట్టేవాళ్ళు, ఎన్నో అవమానాలు సేవకు వచ్చినందుకు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు, ఎవడో లెక్క చేసేవాడు కాదు. ఊళ్ళోకి వస్తే రాళ్ళు కొట్టు చంపుతామని చెప్పారు. విన్నారండి? ఎన్ని భయంకరమైన నిందలు. అలాంటి వీళ్ళు కూడా ఎవరి కోసం ఆలోచించారు తెలుసా? వాళ్ళకి అట్టగవ్వాలి అనుకోవాలా. మనం సమృద్ధిగా ఉన్నాం అలాంటి మాన్నే మనం పట్టించుకోవాలా. మనల్ని తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, మందిరానికి వస్తుంటే హేళన చేసేవాళ్ళు వాళ్ళకి అట్టగవ్వాలి అనుకోవాలా. ఎంత వాళ్ళు అంటరాని వారిగా, లేకపోతే భయంకరమైన వారిగా దూషించి వాళ్ళ కుష్ఠరోగులను చూసినా ఎప్పుడు కోపం పెంచుకోవాలా. వాళ్ళ నలుగురు ఏమనుకున్నారంటే, మన ఊళ్ళో వాళ్ళందరికీ, మన దేశంలో వాళ్ళందరికీ కూడా ఈ ఆహారం పెట్టాలరా, వాళ్ళు కూడా మనతో పడుతున్నారా, వాళ్ళు కూడా రావాలి అని వెళ్ళి చెప్పడం మొదలు పెట్టారు. అమ్మ ఆ స్థానంలో మీరు ఉన్నారా? తృణీకరించబడ్డారా? దూరంగా నెట్టివేయబడ్డారా? అసలు మిమ్మల్ని దగ్గర రావద్దన్నారా? కేవలం ప్రభువుని నమ్ముకున్నందుకే దూరం పెట్టారా? ఒక మాట చెప్పనా, మీరే వాళ్ళకి రేపు అన్నం పెట్టబోతున్నారు. మన చేతిలో దేవుడు వాళ్ళకి పోతున్నారు. మనమే అన్నం పెట్టబోతున్నాం. మన చేతినే ఆశీర్వాదకరంగా. పిలుద్దారా? అందరూ వెళ్ళారు, పిలుచుకున్నారు. ఏమని పిలుచుకొచ్చారు? మా మందిరానికి రండి, మంచి వాక్యం జరుగుతుంది, అభిషేకం ఉంది, అక్కడ ఆరాధన జరుగుతుంది, దైవజనుడు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, చాలా కృప జరుగుతుంది, రండి మందిరానికి వెళ్దాం అని అందరిని పిలవటం ప్రారంభించారు. ఆ నలుగురు ఏం చేశారు తెలుసా? ఊరిలో వాళ్ళందరిని తీసుకొచ్చారు. సైన్యాన్ని తీసుకొచ్చారు. రాజు గారు కూడా వచ్చేసాడు, నానమ్మ గారు కూడా వచ్చాడు, అధికారులు వచ్చారు, ప్రధానమంత్రులు వచ్చారు, అందరూ వచ్చారు. అందరు రాగానే ఒక చాటింపు వినబడుతుంది. ఏమనంటే, ఓ ప్రజలారా, మీ అందరికి ఒక శుభవార్త. ఇప్పుడు దాకా గాడిద తలక 80 రూపాయలు, పావు రూపాయలు, 5 రూపాయలు పెట్టి కొనుక్కున్నారు కదా. రే పొద్దున ఇదిగో ఒక గంటలో ఒక శుభవార్త. ఏంటంటే, 1 రూపాయి ఒక్కటింటికి 2 మానికల యవలు మీకు ఇవ్వబోతున్నాం. 1 మానిక సన్నని పిండి మీ చేతికి ఇవ్వబోతున్నాం. రండి ప్రజలారా అని చాటింపు వేయడం మొదలు పెట్టారు. ఆమె చెప్దామా? గట్టిగా ప్రభువుని స్తుతిద్దాం అందరం కలిసి. అతి త్వరలో ఒక చాటింపు వినబడబోతుంది. మా దగ్గరికి రండి, మీకు స్వస్థత జరగబోతున్నాయి, ఇక్కడ అద్భుతాలు జరగబోతున్నాయి. నీరసించిపోయారా? దేవదేవుడు మరలా మిమ్మల్ని రేపబోతున్నారు. ఆరోగ్యంతో ఉన్నారు, ఇక్కడికి రండి, కృప దొరకబోతుంది. బాధల్లో ఉన్నారు, ఇక్కడికి రండి, కృప దొరకబోతుంది. ఉన్నారు, ఇక్కడికి రండి, అప్పించేవారిగా మారబోతున్నారు. భయంతో ఉన్నారు, ఇక్కడికి రండి, భయమే లేకుండా చేయబోతున్నాడు అని ఒక చాటింపు వినబడగానే అందరూ వచ్చేసారు. అందరితో పాటు రాజుగారి పియ్య కూడా వచ్చాడు. దైవజన్ నేను ఏం చెప్పాడు? నువ్వు చూస్తా అన్నాడు. అందరు వచ్చి రూపాయికి 1 యవలం, 2 మానికల యవలం, 1 మానిక సన్నని పిండి కొనుక్కుంటుంటే చూస్తున్నాడు. హృదయంలో అర్థమైంది, ఇది నిన్నటి దినాన దైవజనుడు పలికిన మాట, పరలోక మాటగా ఆలోచించింది. అప్పుడు అర్థమైంది, దైవజనుడు ఏ మాట చెప్తే ఆ మాట ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన మాట తప్పదు అని బయట నిలబెట్టారు. మనకు కూడా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఏంటంటే, వాళ్ళు చెప్తున్నాను మీకు, భోజనాలు చేసేటప్పుడు వెనక నిలబడిపోతాం, అవునా కదా? మనం ఎక్కువసేపు ఉండలేము, తినేవాళ్ళం కూడా ప్రశాంతంగా తిన్నాం. అట్లా ఉంది ఇప్పుడు ఆయన పరిస్థితి. ఎవరిదే? రాజుగారి పరిస్థితి. తినాలని ఉంది, వెనక నిలబెట్టాడు. ఇంతవరకట్లా నాకు ఒక్కోసారి భలే బాధ వచ్చేది. కరెక్ట్ అప్పుడు మొదటి ముద్ద పెడతాం, ఏమొచ్చింది అసలు ఇంకేం చెప్తాం? ఏమన్నా అందామంటేనేమో అనుకుంటాం, మళ్ళీ ఏం చెప్తాం? అప్పుడు ఇంకా ముద్ద లోపలికి వెళ్దాం, వచ్చి గట్టి కూర్చోబెట్టుకుంటాం. కుర్చీ పరిస్థితి అది. ఆయన మనసులో ఏమనుకుంటాడు మీకు అర్థం కదా? అంతే కదా, ఇంకెంత తింటావురా?
అనుకుంటాడు ఆయన. ఏం తింటాం, ఎంత ఆకలిన్నా మరి అక్కడన్నా కూడా తినేస్తాం, అవునా కదా? అదేంటో ఎప్పుడూ అర్థం కాదు ఎదుటి వారి హృదయం. భోజనం చేసేటప్పుడు అర్థమైపోతుంది మనం అనుకోండి హృదయం. ఇంకేం తింటాం? ఆ రాజుగారి పియ్య పరిస్థితి వెనక నుంచో పెట్టాడు, చూస్తున్నాడు, నోరూరిపోతుంది అని ఉంది, చూశాడు కానీ తెల్లట్లేడు. ఆ తొక్కిసలాట్లో ఏది కుర్చీ కోసం తొక్కిసలాట్లో వెళ్ళిపోయాడు. దీంతో 6-7 అధ్యాయాలు ముగించబడ్డాయి. ఒక్క దైవజనుడు ప్రార్థనాపరుడైతే చూసారా ఎన్ని అద్భుతం జరిగాయో. ఇది గంట మాట్లాడనా, ఇంతసేపులో ఎన్ని అద్భుతాల కోసం చెప్పేశాను. ఇదంతా 2 వచనాలే. అయ్యి బాబాయ్ ఇంకెన్ని ఆయన పరిచయంలో ఎన్ని అద్భుతాలు చేశాడు అనుకుంటున్నారు దేవుడు. అందుకే ఈవిల్ మ్యాన్ దుర్జనుడు అంటారు, గుడ్ మ్యాన్ సజ్జనుడు అంటారు, గాడ్స్ మ్యాన్ దైవజనుడు అంటారు. దుర్జనుడు దేవుడు లేకుండా బతుకుతాడు, సజ్జనుడు దేవుని తెలుసుకుని బతుకుతాడు, దైవజనుడు ప్రభు కోసమే బ్రతుకుతాడు. బ్రతికినా ప్రభు కోసమే, చనిపోయినా. అందుకే నేను పరిచయం చేస్తాను గండిగుంటల ఊళ్ళో. ఆ దైవజనుడు, ఆ ఊరు నుంచి ఒక గొప్ప దైవజనుడు ప్రపంచానికి పరిచయం. ఆయన రాజబాబు అన్నగారు తెలుసు కదా గారు. రాజబాబు అన్నగారు ఎప్పుడో మాట చెప్పారు, మమ్మల్ని బతకనిస్తే సాక్ష్యం, చంపేస్తే హత సాక్ష్యం. విన్నారు? చెప్దాం సార్, మంచిగా హల్లెలూయా, మంచిగా చెప్దాం హల్లెలూయా. దుర్జనుడు దేవుడు లేకుండా బతుకుతున్నారా? సజ్జనుడు దేవుడిని తెలుసుకుని బ్రతుకుతున్నారా? దైవజనుడు ప్రభు కోసముడు. అందుకే బైబిల్ గ్రంథంలో సుమారు ఒక 80 సార్లు ఆ మాట వాడాడు, దైవజనుడు అన్నమాట. మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు ఎవరికి వాడాడంటే ఆ మాట? దైవజనుడైన మోషే. వా, చివరిగా ఎవరికి ప్రస్తావించబడిందంటే ఆ మాట పౌలు అపోస్తలుడు రాస్తూ తిమోతితో అన్నాడు, దైవజనుడైన తిమోతి. మీరు ఒకసారి హోంవర్క్ చేయండి. రాజుల గ్రామంలో ఎక్కువ సార్లు ఎవరికి వాడబడింది తెలుసా? దైవజనుడైన ఎలీషాకు వాడబడింది. సుమారు 25 నుంచి 30 సార్లు రాశాడు, ఆ దైవజనుడు, ఆ దైవజనుడు, ఆ దైవజనుడు, ఆ దైవజనుడు, ఆ దైవజనుడు, ఆ దైవజనుడు. ఇంకా 140 రోజులు ఉంది. అమ్మా మన ప్రార్థన, ప్రభువా సరైన సమయంలో సరైన చోట సరైన సహవాసంలో సరైన వ్యక్తితో నన్ను కనెక్ట్ చేయను ఆయన. మీ ప్రార్థన అంశం ఉండాలి. చివరిగా ముగిస్తూ, ఆ నలుగురు తెగిస్తేనే ఒక దేశం అంతటికి ఆహారం దొరికేలా చేశాడు. ఈ రాత్రి అంతమంది మనందరం తెగిస్తే మన గ్రామం అంతటిని రక్షించుకోగలుగుతాం. ఇంకా ప్రభు దగ్గరికి రాలేదా? ఈ రాత్రి మీరు తెగించగలిగితే మీ జీవితాన్ని ప్రభు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. గుర్తుపెట్టుకోండి మాట, భయపడకండి, మనతో ఉన్నవాడు వారికన్నా అధికుడై అన్నాడు. అది ఆ మాట మర్చిపోద్దు. చూచినట్లుగా మా నాత్రం తెరువు నాయన అన్న మాటను మర్చిపోద్దు. ఎప్పుడు కరువు రాని అంతే. అందరూ ఈ ప్రార్థన చేయాలి. ఏంటంటే మన దేశంలో కూడా అందరూ ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన విషయం ఏంటంటే, మా దేశంలో కూడా రేట్లన్నీ తగ్గిపోవాలి. ప్రభు విన్నారా? ఏం తగ్గాలి? రేట్లన్నీ తగ్గాలి. ఇప్పుడు 80 రూపాయలు గాడి తగ్గిపోదా? రేపు ఈ పార్టీకి అన్నాడు అంతే. మనందరం ప్రార్థన, మీదటికి సంవత్సరానికి తగ్గించిన ఆయన. మీరు ఏ రేట్లు తగ్గాలని ప్రార్థన చేస్తున్నారు? ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువ తీవ్రంగా ప్రార్థన. కొంతమంది ఇల్లు కట్టాలనుకుంటున్నారు. ఏం ప్రార్థన చేయాలి? ప్రభా సిమెంట్ రేట్లు తగ్గాలి, ఇటుక రేట్లు తగ్గాలి, ఇంకేంటండి స్టీల్ ఐరన్ రేట్లు. ఇప్పుడు కొంతమందికి సొంత స్థలాలు ఉండేవి, కొంతమందికి లేవు, కొంతమందికి కావాలి, కొంతమందికి ఇంకా ఎక్కువ కావాలి. ఇప్పుడు సొంత సభల్లో, ఇప్పుడు సభలన్నీ మన సొంత అయ్యారు, సొంత స్థలాల్లో మన సభలు పెట్టుకోవాలి. మీరు అందరూ నాకు తెలుసు. ఏంది అసలు మనం ఏం ప్రార్థన చేయాలి నాయన? అన్నది ఏదోటి స్వత్వం కలుగునుగా. హల్లెలూయా. ప్రార్థన చేయండి, ప్రభు కార్యం చేస్తాడు. తెగించండి, పరలోకం మీకోసం నిలబడుతుంది. ముందుకు అడిగేయండి, మిమ్మల్ని అనేక మందికి ఆహారం పెట్టేవాడిగా. ఆ కుష్ఠరోగులు రావద్దన్నారు ఊర్లోకి, వస్తే చంపుతామని చెప్పారు. కానీ వీళ్ళే వెళ్ళి అనేక మంది రండి, ఇక్కడ ఆహారం దొరుకుతుంది, మా అన్నం దొరుకుతుంది, అక్కడ కృప దొరుకుతుంది, దేవుని సన్నిధి దొరుకుతుంది, రండి
మాతో పాటు రండి. మీరు మీలాంటి బాధల్లో ఇంతవరకు మేము కూడా ఉన్నాం. ఎలా బయటపడ్డాం తెలుసా? ఇక్కడికి రండి, దేవుని మందిరానికి రండి. ఒకప్పటికి అక్కడికి వెళ్తున్నాం అనేది మమ్మల్ని దూరం పెట్టారు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితి మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీ సమాధానం రండి, మందిరానికి రండి. అలా తెగించి ఒక నలుగురు లాగా మనం నిలబడగలిగితే ప్రపంచానికి మీరు సరిపోతారు. మీ కాళ్ళను వాడుకుంటాడు దేవుడు. శబ్దం చేయడానికి మీ కాళ్ళను వాడుకుంటాడు. ఆ కృప ప్రభు మనందరికీ. మరలా చెప్తున్నాను, ఇంకా బాప్తీసం తీసుకోలేకపోతే ఈ రాత్రి ఇంత వర్షాన్ని, ఒకలాంటి తుఫాన్ని ఎందుకు ఆపాడంటే ఈ మాట మీకు చెప్పడానికి. ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసుకోండి. మరి వేరే మందిరాల నుంచి వచ్చారా? మీ మందిరానికి వెళ్ళి బాప్తీసం పొందండి. కానీ ఒక తీర్మానం చేయండి. ఇక్కడ మందిరమా? దైవజనుడు సిద్ధంగా ఉన్నాడు, నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి, బాప్తీసుకోవడానికి ఎవరికి ఏమాత్రం అభ్యంతరం లేదు. కానీ ప్రభుకు నీ జీవితం ఉండి సమయం అతి త్వరలో దేవుడు రాబోతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని వారలారా నా ఎంతకండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. ఆ కృపాకాలంలోకి రండి, దేవుని సొంత రక్షణగా అంగీకరించండి. దేవాదేవుడు తన కృపతో మనల్ని ఇంటికి నడిపించిన కాక. అందరూ అలాగే తల ఉంచి మోకరిస్తారా? ఒక్క నిమిషం మోకరించే అవకాశం ఉంటే మోకరించాలి, లేకపోతే అలాగే కూర్చుని కళ్ళు మూసుకుని ఎవరు కలదు.